శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 111వ నామం బిసతంతు తనీయస్యై నమః. బిసతంతు అంటే తామర కాడలోని ప్రోగువలే, తనీయసి అంటే సన్నని స్వరూపము కలది. కుండలిని శక్తి యొక్క రూపం ఎలా ఉంటుందో ఈ నామంలో చెప్పబడిందన్నమాట. శక్తి అంటే స్థూల పదార్థం కాదు, సూక్ష్మమైందే అవుతుంది. ఆ సూక్ష్మత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నామంలో ఒక ఉపమానం చెప్పబడింది. ఏమిటా ఉపమానం? ఇప్పుడు తామర కాడను విరిచినప్పుడు సన్నని దారపు పోగుల్లాగా వస్తాయి. మనం ములక్కాయను కూడా ముక్కలు కోసి ఇలా తీస్తూ ఉంటే సన్నగా దారాల్లాగా వస్తాయి చూడు. అట్లాగే తామర కాడను విరిచినప్పుడు సన్నని దారపు పోగులు, ఫైబర్ అన్నమాట, వస్తుంటుంది. అవి ఒక్కొక్కటి అత్యంత సూక్ష్మంగా సన్నగా ఉంటాయి. ఇది కేవలం మనం అర్థం చేసుకోవడానికి ఇచ్చిన ఉపమానం మాత్రమే. వాస్తవానికి అలా కూడా ఉండదు. తేజస్సు, ఆరా అనేటటువంటిది ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సరిగ్గా అవగాహన కలగాలి అంటే బిసతంతు తనీయసి కంటే సూర్యకిరణంలాగా ఉంటుంది అనడం సమంజసమేమో అనిపిస్తుంది. సూర్యకిరణం చాలా సూక్ష్మంగా ఉంటుంది, అది తేజస్సుకు సంబంధించింది, స్థూలమైన పదార్థం కాదు. ఈ 3 లక్షణాలు కుండలిని శక్తికి కూడా అన్వయిస్తాయి. కుండలిని శక్తి యొక్క సూక్ష్మత్వాన్ని మంత్రపుష్పంలో చెప్పినటువంటి అదే నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ అనే మంత్రాల అర్థంగా గ్రహించడం కూడా సమంజసంగా ఉంటుంది. ఈ నామానికి ఈ కింద అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. ఏమని? తామర కాడలోని పోగువలే సూక్ష్మమైన స్వరూపం గలది, సూర్యకిరణం వలె, నివ్వరి ధాన్యపు అంకురము వలె, అంటే వడ్ల గింజ మీద మొన ఉంటుంది చూడండి, ఆ మొన వలె పీల్చబడిన సూక్ష్మ వెలుగు వలె ఉండునది. బ్రహ్మ మరి పద్మలోంచి పుట్టాడు కాబట్టి బిస అనే పదం బ్రహ్మను సూచిస్తుంది, తంతు పదం సూత్రాన్ని సూచిస్తుంది. కాబట్టి బిసతంతు అంటే బ్రహ్మసూత్రంలో, తనీయస్ అంటే సూక్ష్మమైంది, అంటే బ్రహ్మసూత్రాలో సూక్ష్మంగా ప్రతిపాదింపబడేది అని కూడా ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. బ్రహ్మ సృష్టిలో సూత్రప్రాయంగా సూక్ష్మంగా ఉండేదని మరో అర్థం కూడా చెప్పుకోవచ్చు. నానార్థాలతో కూడినటువంటి ఈ అమ్మవారి యొక్క నామాలు చదువుతూ ఉంటే, తలుచుకుంటూ ఉంటే ధన్యత చేకూరుతోంది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.